పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వేడిగా జరుగుతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంటోంది. ప్రజా సమస్యలను మాట్లాడనివ్వడం లేదని ప్రతిపక్షాలు కావాలనే రాదంతం చేస్తున్నాయని అధికార పక్షం. దేశంలో కొత్త రైల్వే లైన్లు, కొత్త రైల్ బండ్లు, రైల్వే బ్రిడ్జిల మీద పార్లమెంట్ల చర్చ నడుస్తే మన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు కొచెన్లేషిండ్రు సెంటరోళ్లను. రామగుండం, పెద్దపల్లి, మణుగూరు రైల్వే లైన్ పనులు నడుస్తున్నాయని యాద్చేసి సెమీ కండక్టర్ల ముచ్చట ఎల్లబెట్టిండు పెద్దపల్లి ఎంపీ వంశీసారు. మాకు రావాల్సింది ఆంధ్రకు మలిపిండ్రు, మరి మా సంగతి ఏందని గట్టిగానే అడిగితే తెలంగాణకు సుత ఆలోచన చేస్తామన్నాడు రైల్ బండ్ల మంత్రి అశ్విని సారు. రిక్వెస్ట్ అండ్ డిమాండ్ semiconductor facility, sir, with your kind office. If you can look at Peddapalli district, we have lot of educated unemployed youth. I feel we will be a huge contributor to the state. Electronics manufacturing ecosystem is also progressing very well in Telangana state, and if there is any proposal that honorable member has in his mind, certainly he can meet me and I would like to support it. అటెన్క ఫేక్ ఓట్లను తీసేస్తున్నామని ఎలక్షన్ సంఘం చాల్ చేసిన సర్ మీద రచ్చయింది. సెంటరోళ్లకు ఫాయిదా చేస్తానికే గీ కార్యం పెట్టుకురని కాంగ్రెస్ ఎంపీలు వాకౌట్ చేసిండ్రు. Election Commission need this immunity. This is impunity for the crime, sir. This is going to be a lifetime washing machine procedure. कर लिया चुनाव चोरी कहने से कुछ नहीं होता. जनता हमको सुनती है भाई और हम जवाब भी देते. ఇక రాజ్యసభల వందే మాతరం మీద లొల్లయింది. అట్లనే ఎంపీలు క్వశ్చన్లు అడుగుడు, మంత్రులు సమాధానాలు చెప్పుడు నడిచిందుల్లా. अगर ये सुन नहीं सकते हैं, इतना दिनों से संसद का समय बर्बाद क्यों किया? अगर सच्चाई नहीं सुन सकते